ఒక బంధంలో అది ఏది అయినా సరే, తల్లి బిడ్డలు కానీ, భార్యాభర్తలు కానీ, అన్న తమ్ముళ్ళు కానీ, స్నేహితులు కానీ, ప్రతి ఒక్క బంధం కూడా ఒక మూడవ వ్యక్తి వల్ల గొడవ పెట్టుకుంటారు. ఎంతో కాలం కలిసి ఉండే బంధమైనా సరే, ఎవరో మూడవ మనిషి మాట వల్ల దూరం అయితే, మీరు గొడవ పెట్టుకున్న మనిషితో ముందర జీవితం అంతా ఎలా కలిసి ఉంటారు? మీరు ఒకే దగ్గర, ఒకే కప్పు కింద కలిసి ఉండాల్సినప్పుడు, మీరు మూడవ వ్యక్తి మాట విని గొడవ పెట్టుకుంటే, మీరు మీ ఇంటిని, మీ జీవితాన్ని కూడా పాడు చేసుకుంటున్నవారు అవుతారు. మీరు మూడవ వ్యక్తి మాటలు వినొద్దు. వారి మాటలకి ప్రభావితం కావద్దు. ఎప్పుడైనా పరాయి వాళ్ళు చెప్పే మాటలు నిజం కాదు అని తెలుసుకోండి. వాళ్ళు వారి అవసరాల కోసం మిమ్మల్ని వాడుకుంటారు. ఇది తెలుసుకొని, గమనించుకొని మెలగండి.